అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా. సో యూనిట్లో అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న 120 మంది అదే ఫుడ్ తింటారు. ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు. సో ఆయనకి తారతమ్యాలు తెలియవు, భేషజాలు తెలియవు, ఏమీ తెలియవు. తానేంటో కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, ముగ్గురు హీరోయిన్లతో కలిపి సాంగ్ ఉంది. అంటే మీరు ఎన్ని బస్తాల పేపర్లు తెచ్చుకుంటారో ఇంటర్వెల్కి అయిపోతాయి. సెకండ్ హాఫ్కి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే మీరు ఈ మధ్య చూసిన సినిమాలో ఆయన ఆ సబ్జెక్ట్స్ దృష్ట్యా సాంగ్స్ లేవు, స్టెప్పులు లేవు, హీరోయిన్ లేరు, రొమాన్స్ లేదు, ముద్దు ముచ్చట్లేవు. అన్నీ కలిపితే ద రాజా సాబ్ పాన్ ఇండియా ఫిలిం. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, మారుతి గారు ఇంతకుముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా, ప్రభాస్ గారితో ఎలా తీశారని. ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు, ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప. అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు, ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు, అన్నీ కలిపి ఫుల్ మీల్స్లా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ, ప్రభాస్ గారు మారుతి గారిని మీద పెంచుకున్న నమ్మకం.